హాయ్ డార్లింగ్స్, బాహుబలి ద ఎపిక్కి వెళ్ళామన్నమాట. రిలీజింగ్ రోజే వెళ్ళాము 31st స్టెప్. కాకపోతే కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను. కానీ మాత్రం 10 సంవత్సరాల తర్వాత మూవీ చూసిన అనే ఫీలింగ్ అనేది లేదు. ఏదో కొత్త మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్తో ఈ శివుడికి ఎయ్యి కాదు, గడికి తలతాళాలే వస్తాడా? हम लोग वक्त तो कोई దారిలో చెల్లా చెదురైపోయింది. ఊపిరి వీసుకో, నా కొడుకు వచ్చాడు, బాహుబలి తిరిగి వచ్చాడు.
క్రౌడ్ చూడండి డార్లింగ్స్, అసలుకి ఎంత మంది ఉన్నారు చూడు. నేను పోయింది నైట్ షోకి అనమాట. ఎంత క్రౌడ్ ఉంది చూడు, మస్తు ఎంజాయ్ చేస్తారు కింద. ఇది వనస్థలిపురం సంపూర్ణ థియేటర్ అనమాట. అది అదే ప్రశ్న అయిందా, ఇప్పుడు ఎవరు కాపాడతారా? ఈ 14 లోకాల మనుగడ ఒకే ఒక మానవుడి చేతిలో. ఆ శక్తి పేరే బాహుబలి. ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు డార్లింగ్ అసలుకి. సూపర్ అంటే సూపర్ అసలుకి. ప్రభాస్ అన్న, లవ్ యూ సో మచ్ అన్న. అమరేంద్ర బాహుబలి అని నేను. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాయుష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, మహారాజు భల్లాల దేవుడి సర్వ సైన్యాధ్యక్షుడిగా అహర్నిశలో అప్రమత్తుడనై విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డార్లింగ్ సౌండ్ కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ చేశారనమాట. మస్తు క్లారిటీని పెంచారు. అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు సేతుపతి. శివాలయం భక్తులతో రద్దీగా ఉంది మహారాజా. అప్పుడే దేవసేన కూడా దర్శనార్థం వచ్చారు. అప్పుడే మీరు వచ్చి సమయం కావడంతో వారిని ముఖ ద్వారం నుండి కాకుండా పక్క దూరం నుండి వెళ్ళమన్నాను. బాహు, ఏంటి ప్రవర్తన? బాధితుడిని బెదిరిస్తున్నావు. బతులాడితే నిజాలు బయటికి రావు మహారాజా. నీ హద్దులు అతిక్రమిస్తున్నావు బాహుబలి. నిండు గర్భిణిని సంఖ్యలతో నిలబెట్టి ఈ సభ ఎప్పుడో హద్దులు అతిక్రమించిందమ్మా. నిండు గర్భిణి అయినా పండు ముసలైనా నువ్వైనా నేనైనా విచారించే పద్ధతి ఒక్కటే. అసలేం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్ళందరినీ ఒక బయటికి రమ్మన్నాను. నా మీద కూడా చేయి వేయబోయాడు. వేళ్ళు నరికేశాను. తప్పు చేసావు దేవసేన. ఆడవాళ్ళ ఒంటిపైన చెయ్యి వేస్తే నడకాల్సింది వీళ్ళు కాదు, తల. బాహుబలి, ఎంత ధైర్యం ఉంటే నా సభని అవమానిస్తావు? తప్పు చేసే